సమస్త జీవకోటికి అన్నం పెట్టేవాడు రైతు. రైతు మనిషికి మాత్రమే అన్నం పెట్టడు, సమస్త జీవకోటికి అన్నం పెట్టేవాడు. అన్ని జన్మల కంటే, అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితం, పవిత్రమైన జీవితం మానవ జీవితం అని చెప్పి కూడా వారు చెప్పిండ్రు. అందుకే ఆ మానవ జీవితం ఎంత హోదా కలిగింది, ఎంత ధనం కలిగింది అనేది కాకుండా అది సమాజ హితం కోసం ఎంతగో గొప్ప పనిచేస్తుందో ఆ మనిషి వాడే గొప్పవాడని కూడా మాతాజీ గారు చెప్పినారు. మానవ జన్మ అరుదుగా ఉంటున్న జన్మ కాబట్టి ఆ జన్మ సమాజ హితం కోసం ఖర్చు పెట్టేవాడే గొప్పవాడు. అందుకనే మనిషి తన కోసం తాను బతికేవాడు చాలా చిన్నవాడు, మనిషి ఇతర కోసం బతికేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవాళ ఇద్దరికే ఈ దేశంలో ఇద్దరే ఇద్దరు, ఒకరు ఈ దేశాన్ని కాపాడే సైనికులు, మరొకరు వ్యాపార కోణం కాకుండా రక్తాన్ని చెమటగా మార్చి జీవితాంతం ఈ దేశ ప్రజల కోసం ఇక్కడ బోవ పెట్టేవాడు. కానీ ఇక్కడ చాలా మార్పులు జరిగినాయి. ఇంతకుముందు మాతాజీ గారు చెప్పినట్టుగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు సమున్నతమైనవి, మహోన్నతమైనవి అని చెప్పిండ్రు. అది సత్యం, అది సత్యం. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈ పాశ్చాత్య నాగరికత ఒడిలో పడి, ఆ మైకంలో పడి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పద్ధతులన్నీ కూడా మర్చిపోయి అవి చాలా గొప్ప అని భావించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సి అక్కడ మాత్రం ఉన్నది. నీ సంస్కృతి, పాశ్చాత్య నాగరికత, పాశ్చాత్య సంస్కృతి పెద్ద కనిపించి మనిషి ఇలా ఈ దేశంలో మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సి అక్కడ మాత్రం ఉన్నది. ఇవాళ ఆహారం ఇక్కడ 25 వసంతాలు పూజ చేసుకొని 26వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం. నేను రాజారెడ్డి గారు అడిగిన, మీరు ఎక్కడో గ్రామాలలో చిన్న చిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టుకోవాల్సినటువంటి ఈ సమావేశాన్ని ఎందుకు హైటెక్ సిటీలో మాత్రం పెట్టిందని చెప్పి అడిగిన నేను. కాదు, ఇవాళ మేము పెడుతున్నటువంటి ఈ సబ్జెక్ట్ దీని కన్జ్యూమర్స్, దీని కస్టమర్స్ ఈ హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉండదు కాబట్టి కొంత కాస్ట్లీ అయినా, శ్రమతో కూడిందైనా, మా పరిధికి మించిందైనా కూడా ఇక్కడ పెట్టే అక్కర ఉందని చెప్పి ఇక్కడ పెడుతున్నామని చెప్పి రాజారెడ్డి గారు చెప్పారు. నేను రైతులందరికీ కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. రెండు చూసినాం మనం. వెనుకట నేను ఇంతమంది వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడినా, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళు కొంత ఇంపాక్ట్ కలిగిస్తారు. కానీ అల్టిమేట్గా దీన్ని సరిచేయగలిగే శక్తి ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. అవి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు. నేను ఒక ఎమ్మెల్యేగా ఉండొచ్చు కాక, నేను ఒక రాజకీయ నాయకుడు ఉండొచ్చు కాక, కానీ నేను మాత్రం ఒకటి కోరుకుంటున్నా, షార్ట్ కట్స్ అక్కర్లేదు, ఉండకూడదు. ఇప్పటికి కూడా నాలాంటి వాడిని నమ్ముతున్నది, ఈ దేశం గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ కూడుకున్న ఇప్పటిలో ప్రపంచంలో రెసిషన్ వచ్చినప్పుడు, ఎకనామికల్ రెసిషన్ వచ్చినప్పుడు, మాంద్యం తాండవించినప్పుడు భారతీయ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కొని తన సత్తా చాటిందని చెప్పి ఆనాటి ఎకనామిస్టులు రాసినప్పుడు దానికి మూలం భారతీయ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఉంది, భారతీయ ఆర్థిక వ్యవస్థ మన వ్యవసాయ రంగంలో ఉందని చెప్పి ఆనాటి ఆర్థికవేత్తలు అంగీకరించినది. ఇవాళ చాలా మంది చెప్తా ఉంటారు జిఎస్డిపిలు, జీడిపిలు ముఖ్యం కాదని. ఆ జిఎస్డిపిలు, జీడిపిలు ఎవరి చేతిలో ఉన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆనాడు ఆర్థిక నిపుణులు చెప్పింది. వ్యవసాయం దండగన్న పాలకులను చూసినాం మనం. వ్యవసాయం కాదు మనం ఇది ఇలా టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని వాళ్ళని కూడా చూసినాం.
కానీ కంప్యూటర్ సైన్స్ అయినా జీనం యుగమైనా ఇవాటికి కూడా అశేష ప్రజానికానికి అక్కడి చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి మాత్రమే చెప్పి మనకు అర్థమైంది. ఇప్పటికీ వారు చెప్పినట్టుగా ఇలా 70% ప్రజానికం గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ కులమైనా కావచ్చు గాక, వాళ్ళు ఏ మతమైనా కావచ్చు గాక, కానీ వాళ్ళందరినీ అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి మాత్రమే చెప్పి నమ్మినవాడిని. నాకు ఇప్పటికి గుర్తు, ఇవాళ వృత్తులు వేరే కావచ్చు కాక, రైతు మీద డిపెండ్ అయినటువంటి కులాలు ఉంటాయి, కానీ ఆ కులాలు వేరు కావచ్చు కాక, కానీ అందరికి కూడా అన్నం పెట్టినోడు రైతు మాత్రమే. ఇవాళ కుమ్మరులు ఉంటే పైసలు ఇవ్వలే, కుమ్మరులు ఉంటే వాళ్ళ కుండలు ఇస్తే వాళ్ళకి వడ్లే పెట్టిండు, జొల్లే పెట్టిండు. ఆనాడు వ్యవసాయంలో పనిముట్లు చేసే వాళ్లకు పైసలు ఇవ్వలే, వాళ్ళకి పండిన పంట మాత్రమే ఇచ్చిండు. నాకు తెలిసి ఆనాడు గ్రామీణ కొన్ని వస్తువులు మాత్రమే బయట కొనుక్కునే వాళ్ళు తప్ప ఎక్కడ కూడా 90% వస్తువుల్ని తన దగ్గరనే ఉత్పత్తి చేసుకొని గొప్పగా జీవించిన నా పల్లె ఎందుకు ఇవాళ క్యాన్సర్ రోగాలతో సతమతమవుతుందో ఆలోచించుకోవడానికి ఉండదు. ఒకనాడు రోగాలు ఉన్న వాళ్ళకు మాత్రమే పరిమితమని చెప్పినటువంటి ఈ దేశంలో ఇవాళ ఆ రోగాలు గ్రామీణ ప్రాంతాలకు ఎట్లొచ్చినాయి? మామూలు శ్రమజీవి కూడా ఎందుకు వచ్చిందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సంవత్సరానికి ఈ దేశంలో 1,90,00,000 ఇవాళ క్యాన్సర్ పేషెంట్లు ఎందుకు ట్రీట్ అవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మొత్తం దేశంలో ఇవాళ మన రాష్ట్రం కూడా దాదాపు 1,00,000 మంది ఎవ్రీ ఇయర్ 1,00,000 మంది ఇవాళ 13 లక్షల మంది చనిపోతే ఇవాళ 1,00,000 మంది ఒక తెలంగాణ రాష్ట్రం చనిపోతున్నారు. ఇంత గొప్ప అభివృద్ధి చెందినటువంటి ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చిన ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కానీ ఇవాళ దానికి కారణం మనిషి తన మడవన కోసం, పాలకులు తన అవసరాల కోసం, తన మనుగడ కోసం మన యొక్క పద్ధతులను కూడా, ప్రాచీన పద్ధతులు కూడా ధ్వంసం చేసింది కాబట్టి, బొంబాటు చేసింది కాబట్టి ఇవాళ మనిషి కూడా అంపశయం మీద పడుకునే పరిస్థితి వచ్చింది. మేము కళ్ళారా చూసినాం. ఆనాడు దొడ్లల్లో పశువులు ఉండవు. నా చిన్నతనంలో నేను చూసేది. ఉద్యోగం ఉన్న వాళ్ళకి పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు. ఆనాడు నీకు ఎంత 100 పొలం ఉంది, నీకెంత మెట్ట పొలం ఉంది, నీ దొడ్లో ఎన్ని పశువులు ఉన్నాయి, నీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి, దాని మీద ఆధారపడి నీకు పిల్లలు ఇచ్చింది తప్ప ఉద్యోగం నుంచి పిల్లలు ఇచ్చిన సంప్రదాయం లేదు. కానీ 50 ఏళ్ల కాలంలో ఉద్యోగం ఉంటే తప్ప సంబంధం దొరికే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రైతు బాగుపడ్డా, బతికి చెడ్డడా పునరాలోచన ఉండాల్సిన అక్కర ఉండేది, పాలకులు కూడా ఉండాల్సిన అక్కర ఉండేది. ఆనాడు నేను చిన్నతనంలో గొర్రెల మందలు పెట్టుకునే పొలాలలో, పశువుల మందలు పెట్టుకునేది పొలాలలో. ఆనాడు ఎడ్ల నాగలతో దున్నుకుంటే మేము దున్నుతున్నప్పుడు, నారు పంచుతున్నప్పుడు, నాట్లు వేస్తున్నప్పుడు మా కాళ్ళ నిండా ఆ వానపాములు ఎక్కుతున్నప్పుడు వాసన వచ్చేది, గొప్ప వాసన. ఆనాడు సరిపోకపోతే కంచెలో ఉన్న ఎంపలకు తెచ్చేసిండ్రు, కంచెలో ఉన్నటువంటి కొడిశాకు తెచ్చేసిండ్రు. నువ్వు నూనె పట్టించుకుంటూ వచ్చేటువంటి ఆ పల్లికాయ పిండి కూడా వేసుకొని మనం వేసం పండించాం. ఆనాడు పెంట మందల్లో పెంటేసుకున్నాం, చెర్లల్లో మట్టి తోలుకున్నాం తప్ప ఏనాడు ఈ యూరియా బస్తాలు జోలికిపోలేదు మనం, ఏనాడు ఈ కూరమండల బస్తాలు దొరికిపోలేదు, ఏనాడు కూడా ఎంట్రిన్ గులకల జోలికి పోయినటువంటి వ్యవసాయం మన వ్యవసాయం. అందుకే ఆనాటి వ్యవసాయం ఎందుకు ఇలా బొమ్మాడింది ఒకసారి చూడండి. ఊర్లలో కంచెలు లేవు, ఊర్లలో దొడ్లలో పశువులు లేవు, ఊర్ల పొలాలలో పశువుల మందలు లేవు, ఊర్ల పొలాలలో గొర్రెల మందలు లేవు. పోవాలి షాప్ కాడికి 2 యూరియా బస్తాలు తేవాలి, దానికి ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇగో నాటేసేటప్పుడు వేయాల్సింది కూరమండలం, ఆ తర్వాత పచ్చబడడానికి వేయాల్సింది యూరియా అని చెప్పి, ఇవాళ రోగం వస్తే చల్లాల్సింది ఇవాళ ఎంటిని గులకలని చెప్పి ఆ పంటను పండించుకొని తింటా ఉంటే ఇవాళ మనకి ఏమవుతుందో ఒకసారి చూడండి. ఎకానమీ మాత్రమే కాదు కావాల్సింది, మనిషి ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటి కనీస జ్ఞానాన్ని ఇవాళ మనం అందించలేకపోతున్న విషయాన్ని మనం అంగీకరించాల్సి ఎక్కడ లేదు. అందుకని నా దృష్టిలో ఎకానమీ ఎంత ఇంపార్టెంటో, మనిషి ఆరోగ్యం, మనిషి ప్రశాంతత కూడా అంత ఇంపార్టెంట్. మనిషి మాత్రమే కాదు, జీవకోటి, అనంత కోటి జీవాల యొక్క అది కూడా మనకి ఇంపార్టెంట్. ఎక్కడ పోయింది అవన్నీ సాంప్రదాయాలు? నేను చిన్నప్పుడు ఆ వరి కోత కోసుకొని ఆ పరిగెర కసుకునేది,
ఆ పరిగేర కచ్చుకొని సూరు వాసన కట్టుకుంటే ఊరపిష్కలు వచ్చి తిరిగిపోయే పరిస్థితి మాకు కనపడింది. కానీ అలా ఊరపిష్కలు లేవు. అనేక జీవాలు అందమైన పక్షులు ఇవాళ ప్రకృతిలో పొలాల వెంట పోతూ ఉంటే మనిషికి ఆనందాన్ని ఇచ్చేది. నేను అనుకుంటా ప్రపంచంలో ఎంత గొప్ప సంపద ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత ప్రశాంతమైన జీవితాన్ని, ఎంత ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నదే గీట్రాయిగా ఉండాలని చెప్పి నాలాంటి మాత్రం భావిస్తా. ఇవాళ ఈ పాశ్చాత్య మోదులో పడి ఏమైనా ఎంత డిజార్డర్లో బతుకుతున్నామో నాకు తెలిసి ఏ కుటుంబాన్ని కదిలించినా కూడా గుడిసెల్లో ఉన్నవాడే ప్రశాంతంగా ఉంటాడు తప్ప బంగ్లాలో ఉన్న మాత్రం ప్రశాంతంగా లేడు. నీకు బెంచ్ కార్లు ఉండొచ్చు, నీకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉండొచ్చు, నీకు సంపద ఉండొచ్చు, కానీ నీకు మాత్రం ప్రశాంతత లేదు. దానికి కారణం ఇవాళ ద టెన్షన్ విచ్ ఈస్ ప్రివైల్డ్ బై సొసైటీ, ద టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్. ఇవాళ మనం ఎదుర్కొంటున్నది ప్రశాంతం లేని జీవితాన్ని. నాకు తెలిసి ఇవాళ చాలా మంది అమెరికా నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, భారతదేశానికి వస్తూ ఉన్నారు. ఎందుకు? ఇక్కడ ఉన్న సంస్కృతి, ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్న ప్రశాంతత నేర్చుకోవాలని చెప్పి అలటపడుతున్న ఈ సందర్భంలో మనమెందుకు అటువైపు ఆలోచన చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా, పెరుగుడ విరుగుడ కొరకే పెరిగింది విష సంస్కృతి, పెరిగినాయి దౌర్జన్యాలు, పెరిగినాయి నేరాలు, పెరిగింది టెన్షన్. ఎక్కడో కాడ ఆగిపోద్దని నమ్మేటువంటి వాళ్ళు లేవు కొన్ని. కాబట్టి డెఫినెట్ గా రాబోయే కాలంలో మళ్ళీ మనిషి వెతుక్కుంటున్నాడు మానవ సంబంధాల కోసం, మళ్ళీ వెతుక్కుంటున్నాడు ఆరోగ్యం కోసం, మళ్ళీ వెతుక్కుంటున్నాడు పాత జీవితం కోసం వెతుక్కుంటున్న పరిస్థితి వచ్చింది. నేను చూస్తా ఉన్న ఊర్లలో చాలా మంది పోతా ఉన్నారు. ఎటుపోతున్నాడంటే అబ్బా తీర్థం పోయేస్తా బిడ్డ అంటున్నాడు, మళ్ళీ ఎడిపోతున్నాడంటే నేను వంటకు పోతున్నా బిడ్డ అంటున్నాడు. అంతకుముందు లేకుండే ప్రతి ఊర్లో ఒక గుడి కట్టుకుంటున్నాడు, ప్రతి ఊర్లో ఒక సేద తీరే ప్రాంతం కావాలని కోరుకుంటున్నాడు, ప్రతి ఊర్లో మళ్ళీ మానవ సంబంధాలు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను రైతాంగానికి అంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఈ పాత పద్ధతిలో వ్యవసాయం చేస్తే లాస్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. అది ఇక్కడ సబ్జెక్ట్. నేను ఒకటే, మనం రాజారెడ్డి గారు ఈ సంఘాలు మాత్రమే కాకుండా ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సి లేదు. కేవలం ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఆ పూటకి ఎత్తగలవాలంటే ప్రోగ్రాం కాకుండా ఇవాళ ఈ భారత ఆర్థిక మూలాలు గ్రామాలలో ఉన్నాయని చెప్పి అనుకుంటాం. కాబట్టి గ్రామ స్వరాజ్యం విలసిల్లకుండా ఈ దేశం బాగుపడిందని చెప్పి నమ్మేటువంటి మనవాళ్ళం. కాబట్టి గాంధీ గారి కళ్ళు కన్నా గ్రామ స్వరాజ్యం చెప్పి ప్రవచించే వాళ్ళం. కాబట్టి నేను ఒకటే, ఇవాళ స్వచ్ఛంద సంస్థలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాటిగానే ఈ స్కీమ్ ఇస్తే ఓట్లు వస్తాయి అనేటువంటి ఓట్ల ఓరియంటెడ్ ప్రోగ్రాం కాకుండా, పవర్ ఓరియంటెడ్ ప్రోగ్రాం కాకుండా ఇలా మనిషి ఓరియంటెడ్ ప్రోగ్రాం జరగాల్సిన అక్కడ ఉన్నది. తప్పకుండా దాన్ని తేగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఆలోచన చేయండి ఒకసారి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏది ఇస్తున్నాం? మీరు మొన్న నేను చాలాసార్లు చెప్పిన, ఒక 20,000 కోట్ల రూపాయల భారం పడ్డది ప్రజల మీద. తాగినోటే కట్టే తాళపనట్టుగా భారం పడ్డది. రైతు బంధు ఇస్తే సంతోషపడ్డాం, పెన్షన్ ఇస్తే సంతోషపడ్డాం, ఇంకొక స్కీమ్ ఇస్తే సంతోషపడ్డాం. కానీ ఎవరిస్తున్నారు, ఎవరి సొమ్మిది అనేటువంటి మాట మర్చిపోతున్నారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో పంటల ద్వారా వచ్చినటువంటి 1,00,000 కోట్ల రూపాయల సంపదలో 37,000 కోట్ల రూపాయలు 37,000 కోట్ల రూపాయలు తాగుడుకు బానిసలై రాష్ట్ర ప్రభుత్వం కొడుతున్న విషయం మర్చిపోతున్నారు. 37,000 కోట్ల రూపాయలు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి ఏం చేస్తున్నారు? 37,000 కోట్ల రూపాయలు. 37,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కోట్లలో లక్షల మంది ఆడబిడ్డలు తన భర్తలు కోల్పోయి పుస్తకాలు దాడి తెగిపోయి పని లేని అనాథగా మిగిలిపోతున్న విషయం మనం మర్చిపోతున్నాం. ఇస్తుంది గవర్నమెంట్ కదా, ఎక్కడి నుంచి ఇస్తారు? ఎవరిస్తారు? ఇది ఎవరి సొమ్మిది? ఇలా పాలకులు కేవలం ప్రజల ఆస్తులకి, ప్రజల ప్రాణాలకు కస్టడీస్ మాత్రమే, కాపలదారులు మాత్రమే. కానీ ఓనర్లకు చలమయ్యే పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు. ఇది సమాజానికి మనం ఆలోచిస్తలేం. మనం ఇస్తున్నాం కదా, ఈ బంధు ఇస్తున్నాం, ఆ బంధు ఇస్తున్నాం అంటున్నారు, కానీ ఇది ఎక్కడి నుంచి వస్తున్న విషయం మర్చిపోతున్నారు. నేను ఒకటే, మీరు అలర్ట్ గా ఉండాల్సిన సందర్భం వచ్చింది, ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. రైతులు మాత్రమే ఆలోచించగలరు, రైతులు మాత్రమే సరిచేయగలరు. మొన్న హుజరాబాద్ ఏం జరిగిందో మీరు చూసిండ్రు. ఇన్ని వందల ఒక్క నియోజకవర్గంలో 2,30,000 ఓట్లకి 600 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదన ఖర్చు పెడితే, వేలాది కోట్ల రూపాయల స్కీములు ఇస్తే
2 లక్షల కోట్ల రూపాయల ఒక స్కీమ్ లాంచ్ చేస్తే ఇవాళ ఎంత తల్లిందో మీరు చూశారు. కానీ ఆ హుజరాబాద్ రైతులు కాబట్టి, చైతన్యవంతమైన గడ్డ కాబట్టి ఇది కావాల్సింది గెలవాలని చెప్పి బలకు దింపించారు. అది రిపీట్ కావాలి, దాన్ని కాపాడుకోవాలి. మనిషి మన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం బతికే కాన్సెప్ట్ మనం నిర్మాణం చేసుకోకపోతే ఈ రాష్ట్రం కష్టమైనటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి 2 ప్యారల్ జరగాలని కోరుకుంటున్నా. ఆర్థికం ఎంత ముఖ్యమో ప్రశాంతమైనటువంటి జీవితం కూడా అంతే ముఖ్యమైన పద్ధతులు కూడా సరి చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అక్కడ ఉన్నది. మాతాజీ లాంటి వాళ్ళు, మా బాగా లాంటి వాళ్ళు జీవితాంతం అలాంటి దానికోసం ఇన్కల్కేట్ చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు ఎప్పటివరకైతే దీని చేతులు తీసుకొని కాపాడుకోలేరు అప్పటి వరకు ఈ వినాశనాలు తప్పవు. మనిషి కోసం రాలే, మనిషి మొత్తం వ్యవస్థను కాపాడే క్రమం ఆ బాధ్యత నుంచి వెళ్ళి తప్పుకోకుండా రైతాంగం అంతా కూడా త్యాగదారులుగా ఉండాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. మా వంతుగా తప్పకుండా మన సంస్థకు రాజిరెడ్డి గారు ఇంతకుముందు చాలాసార్లు వచ్చినా తప్పకుండా ముందు కూడా వస్తా అని చెప్పి మాట ఇస్తూ, సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట ఇస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.